అసెంబ్లీలో ఓడిపోవడం, పార్లమెంటు ఎన్నికల్లో డకౌట్ కావడంతో కేసీఆర్ పార్టీ ప్రక్షాళన దిశగా కసరత్తు చేస్తోంది. మెదక్ జిల్లాలోనూ పట్టు కోల్పోవడంతో ట్రబుల్ షూటింగ్ మొదలుపెట్టింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. దీంతో గ్రామ గ్రామాన బీఆర్ఎస్ క్యాడర్లో జోష్ నింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి కేటీఆర్ ను తొలగించాలని, కొత్త వ్యక్తికి ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు టాక్. కేటీఆర్ స్థానంలో హరీష్ రావుకు లేదా బయటి వ్యక్తికి పగ్గాలు ఇవ్వాలన్న దానిపై సంప్రదింపులు జరుపుతున్నారు. ఈసారి హరీష్ తో పాటుగా ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల నుంచి ఒకరిని తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్ ప్రధానంగా బీఆర్ఎస్ అసెంబ్లీలో ఓడిపోవడం, పార్లమెంటు ఎన్నికల్లో డకౌట్ కావడంతో కేసీఆర్ పార్టీ ప్రక్షాళన దిశగా కసరత్తు చేస్తోంది. మెదక్ జిల్లాలోనూ పట్టు కోల్పోవడంతో ట్రబుల్ షూటింగ్ మొదలుపెట్టారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. దీంతో గ్రామ గ్రామాన బీఆర్ఎస్ కేడర్లో జోష్ నింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి కేటీఆర్ ను తొలగించాలని, కొత్త వ్యక్తికి ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. కేటీఆర్ స్థానంలో హరీష్ రావుకు లేదా బయటి వ్యక్తికి పగ్గాలు ఇవ్వాలన్న దానిపై సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, బీఆర్ఎస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా చతికిలబడినటువంటి పరిస్థితిలో ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా 0 స్థానాలు, ఒక్కటంటే ఒక్కటి కూడా 15 లోక్సభ స్థానాల్లో గెలవని పరిస్థితిలో ఆ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే గడిచిన వారం రోజులుగా ఆ పార్టీ పోస్ట్ మార్టం నిర్వహిస్తుంది. ఇలాంటి మార్పులు బీఆర్ఎస్ పార్టీలో చేయాల్సిన అవసరం ఉందన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో చర్చలు జరుపుతున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ప్రధానంగా ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడుగా కానీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి కె చంద్రశేఖరరావు ప్రజెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు యాసిస్ గా కంటిన్యూ అవుతూనే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ని మారిస్తే ఎట్లా ఉంటుంది అన్నటువంటి చర్చ చేస్తున్నారు. ఇది పూర్తిగా దీనికి ఒక రీజన్ కూడా ఉంది. ఎందుకంటే తండ్రి అధ్యక్షుడు, కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ అనే ఇండికేషన్ అది ఆల్రెడీ జాగృతి అధ్యక్షురాలుగా కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు. కనుక ఇప్పుడు 3 పోర్ట్ఫోలియోలు, 3 ప్రధానమైనటువంటి పార్టీ తరహా ఏదైతే అధ్యక్షులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకే కుటుంబం చేతిలో ఉన్నాయన్నట్టు ఇండికేషన్ జనాలకు వెళ్తుంది, పార్టీ కార్యకర్తలకు వెళ్తుంది. ఇది మంచిది కాదు. కనుక ఇతర సామాజిక వర్గాలకు కావచ్చు, లేదంటే బయటి వ్యక్తులకు ఇస్తే ఎట్లా ఉంటుంది అన్నట్టు ఒక చర్చ జరుగుతుంది. కనుక వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పోస్ట్ ని కేటీఆర్ నుంచి హరీష్ రావుకు ఇచ్చేయాలనేటువంటి ఆలోచన ఒక దశలో చర్చ కూడా జరిగింది ఒకప్పుడు. బట్ ప్రజెంట్ దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేయాలనేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే హరీష్ రావు ట్రబుల్ షూటర్ గా పేరుంది. ఉప ఎన్నికల్లో చాలా చోట్ల కూడా 2014 నుంచి మొన్నటి వరకు జరిగినటువంటి ఉప ఎన్నికలే కావచ్చు, తెలంగాణ ఉద్యమం టైంలో ఆయనకు బాధ్యత అప్పగిస్తే హరీష్ రావుకు సక్సెస్ఫుల్ గా నెరవేర్చాడనేటువంటి ముద్ర ఈవెన్ కేటీఆర్ చాలా సార్లు మెచ్చుకున్నాడు. చాలా సార్లు కేసీఆర్ కూడా హరీష్ రావుకు అప్పగిస్తే అది 100% పని అయినట్టు అనేటువంటి విషయం కూడా మనం చూసినటువంటి సందర్భం ఉంది. కనుక చాలా ఉప ఎన్నికల్లో ఆయన గెలిపించినటువంటి పరిస్థితి. గతంలో కేసీఆర్ టైంలో కూడా ఆయనే మంత్రిగా పనిచేసినట్టు అన్నాను. సిద్దిపేటలో ఇప్పుడు కూడా భారీ మెజార్టీ గెలుస్తుండడం, అభివృద్ధి కూడా చేసినటువంటి నేపథ్యంలో కనుక ఆయనైతే పార్టీకి అందరి వాడిగా మిగులుతాడు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. కనుక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఎందుకంటే ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా వచ్చే 6 నెలల్లోనే పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పార్టీలో ఖచ్చితంగా ఇటువంటి మార్పు చూపించాలి అనేటువంటి చర్చ జరుగుతుంది. కనుక హరీష్ రావుకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వడం, లేదంటే రెండో పోస్ట్ కూడా ఇవ్వాల్సి వస్తే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి, ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వ్యక్తికి ఇస్తే ఎట్లా ఉంటుందని కూడా చర్చ జరుగుతుంది. ఒకటి ఆల్రెడీ కుటుంబం నుంచి తీసేస్తే ఒకటి హరీష్ రావుకి ఇవ్వడం, రెండోది ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వ్యక్తికి ఇవ్వడం వల్ల దళిత సామాజిక వర్గానికి ఇచ్చినట్టు ఉంటుంది. అదే సమయంలో ఒక ఇంటెలెక్చువల్ కు అదేవిధంగా ఇచ్చినట్టు ఉంటుంది అనేటువంటి విషయం మీద కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాయిన్ కాకముందు కడియం శ్రీహరి కూడా ఇట్లాంటి పరిశీలనలో ఉండేది. బట్ ఆయనే మధ్యలోనే వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక
ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో పార్టీకి పూర్వవైభవం సాధించాలన్నా లేదంటే వచ్చేటువంటి ఎన్నికలు భవిష్యత్తులో స్థానిక సంస్థల్లో అందరి వాడిగా పిలిపించుకుంటున్నటువంటి హరీష్ రావుకు వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి పోస్ట్ ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ పూర్వవైభవం వస్తుందన్నటువంటి చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం కేసీఆర్ తీసుకోబోతున్నారనేటువంటి చర్చ అయితే పార్టీలో ఇంటర్నల్ గా చర్చ జరుగుతోంది వైశాలి. అయితే ఎస్సీ బీసీ సామాజిక వర్గాల విషయానికి వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు ఇంకా ఎవరి పేర్లైనా పరిశీలనలో ఉన్నాయా? ప్రజెంట్ అయితే మేజర్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నుంచి బాధ్యతలను పక్కకు పెట్టేసి దాన్ని హరీష్ రావు చేతికి అప్పగించడమే కరెక్ట్ అనేటువంటి చర్చ జరుగుతుంది. ఒక దశలో ఈ మధ్యలో మనం చూసాం ఇతర పాటు రేవంత్ రెడ్డి కావచ్చు లేదంటే కిషన్ రెడ్డి కావచ్చు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు చాలా సందర్భంలో ఉన్నారు. ఈయన ఏదో రోజు హరీష్ రావు పార్టీ నుంచి బయటకు వస్తాడు, ఖచ్చితంగా ఇతర పార్టీల సపోర్ట్ తో ఆయన సీఎం కాబోతాడు అనే చర్చ అయితే మనం చూసాం. ఇప్పటిది కాదు, గడిచిన 10 ఏళ్లుగా కూడా ఇది ఒక రకమైన చర్చ రాజకీయాల్లో వినిపిస్తూ ఉంటుంది. కనుక హరీష్ రావు మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశాడు, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఎట్టి పరిస్థితి లేదు, అది మీ కలలు తప్ప ఏం లేదు, నేను కేసీఆర్ దారిలోనే నేను వెళ్తాను, నా ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ పార్టీలోనే ఉంటాను అని చెప్పారు. కానీ కనుక అలాంటి నమ్మకం కలిగినటువంటి హరీష్ రావుకు ఖచ్చితంగా పార్టీలో ఒక కీలకమైనటువంటి పోస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కంటిన్యూ అవుతున్నారు, పార్టీ అధ్యక్షుడిగా కంటిన్యూ అవుతున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ ఎల్పీ నేతగా హరీష్ రావుని చేసే అవకాశం ఉందని కూడా ఒక చర్చ జరిగింది. ఎందుకంటే ఆయనకు గాయమై ఫామ్ హౌస్ లో ఉన్న సమయంలో చర్చ జరిగింది. కానీ ఫైనల్ గా బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ గా కేసీఆర్ ఉంటారు అని ఒక నోట్ రిలీజ్ అయిన తర్వాత ఆ చర్చకు తావు లేకుండా అయిపోయింది. కనుక ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వడం అది ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే ఎవరు అనే చర్చ అయితే కొంతమంది పేర్లు పరిశీలిస్తున్నప్పుడు కూడా ప్రధానంగా మనం చూడొచ్చు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఇవ్వడం అనేటువంటిది కూడా ఆలోచిస్తున్నారు. అటు ఎస్సీ సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో విద్యార్థులను వీళ్ళందరినీ కూడా ఒక రోల్ మోడల్ గా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణే కరెక్ట్ పర్సన్ అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. మొన్న మనం చూసాం నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసి ఓడిపోయాడు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. కానీ ఆయన కొంత సాక్రిఫై చేసి బీఎస్పీని కాదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఆయనే దాన్ని తృణప్రాయంగా వదులుకొని ఇక్కడ నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి సందర్భం. కానీ అదే సమయంలో పార్టీ కూడా భరోసా ఇచ్చింది, ఓడిపోయినా గెలిచినా నీకు భవిష్యత్తు నేను చూసుకుంటానని కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు లాంటివి ఇవ్వడమా లేదంటే భవిష్యత్తులో ఆయనను రాజ్యసభకు పంపడం అన్నటువంటి చర్చ కూడా ఆ పార్టీలో వినిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా అటు హరీష్ రావుకు కీలకమైనటువంటి ఒక బాధ్యతనైతే అప్పగిస్తారనే చర్చ అయితే తెలంగాణ భవన్ లో మనకు చర్చ దారిస్తోంది వైశాలి. రైట్, ఓకే నరేందర్, థ్యాంక్ యూ.